ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్లేందుకు కల్కి 2898 ఏడి సినిమా రెడీ అవుతుంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవల బుజ్జి క్యారెక్టర్ కారును పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ విజువల్స్ అయితే హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయంటూ సెలబ్రిటీలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఇదే ఊపులో ట్రైలర్ ను కూడా గ్రాండ్ గా లాంచ్ చేయాలని మూవీ టీం భావిస్తుంది. బుజ్జి టీజర్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ట్రైలర్ ను అద్భుతంగా కట్ చేస్తుందట సినిమా ప్రొడక్షన్ టీం. ఈ ట్రైలర్ ను జూన్ మొదటి వారంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్టులో ప్రభాస్ తో పాటు దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా నటిస్తున్నారట. వీరితో పాటు కొంతమంది ముద్దుగుమ్మలు, అలానే రాజేంద్ర ప్రసాద్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా సినిమా కాస్టింగ్ అయితే అదిరిపోయింది. ఇక ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ 700 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో అశ్వత్థామ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ ను ఇటీవల మూవీ టీం రిలీజ్ చేసింది. అలానే మిగిలిన పాత్రలకి సంబంధించిన ప్రోమోలను కూడా ఒక్కొక్కటిగా వదులుతారని సమాచారం. ట్రైలర్ లాంచ్ కంటే ముందే ఈ వీడియోలు వస్తాయని సమాచారం. మరి కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని ఏ పాత్రలో నటించారో చూడాలి. అయితే ఇందులో కమల్ హాసన్ పాత్ర గెస్ట్ రోల్ మాత్రమే. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కల్కి చిత్రంలో తాను గెస్ట్ రోల్లో కనిపించబోతున్నానని, కానీ కథలో ఆ పాత్ర కీలకమని కమల్ హాసన్ అన్నారు. ఇక ఈ సినిమాతో ఇండియన్ మూవీ మరో స్థాయికి వెళ్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. బాహుబలి 2 తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే ప్రభాస్ కి ఇప్పటి వరకు పడలేదు. సలార్ 1 హిట్ అయినా బాహుబలి రేంజ్ లో అయితే కలెక్షన్లు రాలేదు. దీంతో కల్కితో బాహుబలిని అందుకోవాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి నాగ్ అశ్విన్ ఈ సినిమాను ఏ రేంజ్ లో చూపిస్తాడో ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.